డీటెయిల్స్ చూద్దాం. ఎల్లుండి కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆయా శాఖలపై వరుస రివ్యూలు చేశారు మంత్రులు. బ్యాంకర్లకు పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు రుణాలు ఎగ్గొడుతున్నాయని ప్రశ్నించారు తుమ్మల. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ చేస్తుంటే బీఆర్ఎస్ కు భయం ఎందుకని ప్రశ్నించారు భట్టి. RRR పనులు శరవేగంగా పూర్తి చేస్తామని, త్వరలో తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుందన్నారు. రాహుల్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేశారు పలువురు మినిస్టర్స్. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగనుంది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. రైతు రుణమాఫీపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇటు ధరణి పోర్టల్ సవరణలు, అసెంబ్లీలో చర్చించాల్సిన కీలక అంశాలపై కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. విద్యుత్ కొనుగోళ్లపై నిండు సభలో న్యాయ విచారణ కోరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు విచారణ జరుగుతుంటే ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు టెక్నికల్ గా సౌండ్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి. సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవించి వేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. RRR నిర్మాణంతో తెలంగాణ ముఖ చిత్రమే మారుతుందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. R&Bపై సమీక్షించిన మంత్రి కీలక విషయాలు ప్రస్తావించారు. ORR నిర్మాణంతో నగరాన్ని ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చామన్నారు. హైదరాబాద్ విజయవాడ రోడ్డులో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, హైవేలో రోడ్ సేఫ్టీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి వెంకటరెడ్డి. హైదరాబాద్ విజయవాడ 6 లేన్ గా చేయడం, 5,600 కోట్లతోని హైదరాబాద్ బెంగళూరు ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే కూడా త్వరలో పనులు ప్రారంభమవుతున్నాయి. DPR అవుతున్నది. ఇప్పుడున్న రోడ్డుని మోడర్నైజ్ చేస్తూ హై స్పీడ్ రోడ్గా గ్రీన్ఫీల్డ్ రోడ్డు 5,600 కోట్లతో ఆ డిజైన్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ జడ్చర్ల కానీ ఎక్కడైనా అవసరం వస్తే సరే బైపాస్ రోడ్ పెట్టే ఛాన్స్ ఉందా చూసి ఆలోచించి 5,600 కోట్లు ప్రపోజల్ ఉన్నది. ఉద్యోగాల కోసమే రాష్ట్రం సాధించుకున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పర్యటించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రామస్వామి గట్టు దగ్గర ITI కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాకు వ్యక్తిగతంగా అత్యంత బాధ కలిగించేది నిరుద్యోగ సమస్య. ఒక స్కిల్ డెవలప్మెంట్, ఒక ట్రైనింగ్, మన పిల్లలకి వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఈ గవర్నమెంట్ ITI నిర్మాణం చేస్తున్నాం. ఇక్కడ టాటా టెక్నాలజీస్ వాళ్ళది కొలాబరేషన్ తో రాష్ట్ర వ్యాప్తంగా 2,400 కోట్ల రూపాయలతో ప్రభుత్వము కొన్ని లక్షలాది మంది యువతకి స్కిల్ ట్రైనింగ్, అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ఒక మహత్తర ప్రయత్నం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బ్యాంకర్లు రూల్స్ ప్రకారం లోన్లు ఇస్తే కొన్ని పెద్ద కంపెనీలు కోట్ల రూపాయలు ఎలా ఎగ్గొడుతున్నాయని ప్రశ్నించారు. దీనివల్ల బ్యాంకర్లపై ఉన్న విశ్వసనీయత తగ్గే ప్రమాదం ఉందన్నారు. పేదలకు పెద్దలకు ఒకే రకమైన న్యాయం ఉండేలా వ్యవహరించాలన్నారు తుమ్మల. దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాలు రైతే రాజు రైతే వెన్నెముక అని చెప్తున్నాం, నడుస్తూ ఉంది. కానీ కొన్ని ఫిగర్స్ చూస్తే భయం వేస్తుంది. 1,000 కోట్లు, లక్షల కోట్లు మన బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు వాళ్ళు మనుషులు కనపడట్లేదు. మీకున్నటువంటి నిబంధనల ప్రకారంగా ఇస్తే ఇన్ని లక్షల కోట్లు వాళ్ళు ఏ రకంగా ఎగ్గొట్టగలుగుతున్నారు అనేది సామాన్య ప్రజల మస్తిష్కంలో ఉండేటటువంటి ప్రధాన సమస్య. రాష్ట్రంలో నాణ్యమైన డాక్టర్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హెల్త్ ఎడ్యుకేషన్ కు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ గా గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. బెటర్ హెల్త్ ఎడ్యుకేషన్ కోసం టాస్క్ ఫోర్స్ ను నియమిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యం, డీన్లు, ప్రిన్సిపల్లతో సమావేశమయ్యారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలో TUWJ రాష్ట్ర తృతీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పొంగులేటి. జర్నలిస్టుల అక్రిడేషన్ మరో 3 నెలలు పొడిగిస్తున్నామని చెప్పారు. గతంలో జీవోలిచ్చి ఆ జీవోలిచ్చినవి న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నాను.
ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా ఇంచర్లలో మెగా జాబ్ మేళా ప్రారంభించారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు కొనసాగుతున్నాయన్నారు సీతక్క. ఒక 2000 మంది వరకు జాబ్ ఇస్తామని కంపెనీలు వచ్చినాయి. ఆ పిల్లలలో కూడా కనీసం 1000 మంది పోయినా చాలా సంతోషం. ఎందుకంటే ఇంటి మీద తల్లిదండ్రులకు భారం అయ్యే కంటే, వాళ్ళు ఏం బాధ్యత లేకుండా రకరకాల వ్యసనాలకు అలవాటయ్యే కంటే ఏదో ఒక పని చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో పిల్లలకు ఉద్యోగ అవకాశాలను కూడా పెట్టడం జరిగింది. ఢిల్లీలో పర్యటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పలువురు కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పొన్నం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరితో భేటీ అయ్యారు. నైపుణ్య అభివృద్ధి కేంద్రాలపై జయంత్ చౌదరితో చర్చించారు. ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్లో ప్రశ్నిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో కేక్ కట్ చేశారు. భారత్ జోడో యాత్ర చేసి మరి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. మరి ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచనలతోటే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసి 6 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమానికి మన తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టడం జరిగింది. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు. వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉండే గొప్ప నేత అన్నారు. త్యాగం, వారసత్వం, పోరాటమే ఆయన ధ్యేయమన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్లో మంత్రులు రక్తదానం చేశారు. రానున్న 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు. ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు ఎల్లుండి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు. నిన్న రాయలసీమలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కేంద్రీకృతమైందని, ఇవాళ బలహీనపడిందని తెలిపారు. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. అయితే మొత్తం రాష్ట్రం మొత్తం చూసుకుంటే 8% తోటి సాధారణ వర్షపాతంగానే నమోదవుతున్నప్పటికీ గత వారం అంటే 13వ తేదీ నుంచి కొద్దిగా మనకి రెగ్యులర్ కరెంట్ కంటే కొద్దిగా మాన్సూన్ మూమెంట్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల వర్షపాతం కూడా వారం రోజుల నుంచి అక్కడక్కడ అంటే కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదవుతూ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవుతూ వస్తూ ఉంది. ఇదే విధమైన వాతావరణం మనకి మళ్ళీ 22వ తేదీ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. రానున్న 5 రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రేపు ఎల్లుండి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే లేటుగా వచ్చిన జూలైలో మాత్రం ఎక్సెస్ గానే రెయిన్ పడింది. జూలై, ఆగస్ట్ అనేది కొంచెం మనకి బ్రేక్ ఉంటుంది. సెప్టెంబర్లో నార్మల్ రెయిన్ ఉంటుంది అనమాట. ఇదే సిచ్యువేషన్ కూడా మనకి కొద్దిగా అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. జూన్ నెలాఖరు అంటే 25-26 నుంచి మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా వర్షపాతం సాధారణంగా అంటే ఏమైతే డిస్ట్రిక్ట్స్ మనకి లోటులో ఉన్నాయో అవన్నీ పూర్తిగా మనకి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. జూలైలోని ఉపరితల ఆవర్తనాలతో పాటుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి కొద్దిగా వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు 14, ఎల్లుండి 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇవాళ రాత్రి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. గాంధీ భవన్తో పాటు అన్ని జిల్లాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు. రాహుల్ ప్రధాని కావాలని ఆకాంక్షించారు ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్.
ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు ఎంపీ మల్లు రవి. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకు కావడంతోనే కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకు పరిమితమైందన్నారు. బీఆర్ఎస్ చచ్చిపోతూ బీజేపీని బతికించిందన్నారు. గాంధీ భవన్లో రాహుల్ జన్మదిన వేడుకల్లో ఎంపీ అనిల్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు మల్లు రవి. రాహుల్ గాంధీ పోరాటంతోనే కాంగ్రెస్ కు భారీగా సీట్లు పెరిగాయన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది, మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా నితీష్ గారు దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. వారికి ఏ నిమిషంలో కోపం వస్తే ఆ నిమిషంలో ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్కు బొకే అందించారు. దేశ ప్రజల భవిష్యత్తు ఆశాకిరణం రాహుల్ అని తెలిపారు మధుయాష్కి. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందన్నారు ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. సోనియా, రాహుల్ గాంధీలకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారని తెలిపారు. 10 ఏళ్లలో బీజేపీ చేసిందేమీ లేకపోయినా దేవుని పేరిట అధికారంలోకి వచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. అధికారం నుండి మొన్న కూడా శ్రీరాముణ్ణి హనుమంతుణ్ణి అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి 10 ఏళ్ళు చేసిన ఘనకీర్తి ఏమీ లేకపోయినా, చెప్పుకోవడానికి తునక మచ్చాన లేకపోయినా మళ్ళీ దేవుడి పేరిట, అక్షంతల పేరిట, మతాల పేరిట ప్రజలు రెచ్చగొట్టి మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ యొక్క అధికార దాహం ఏ రకమైందో మనందరూ తెలుసు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాహుల్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. కార్యాలయంలో కేక్ కట్ చేసి కౌన్సిల్ సభ్యులకు తినిపించారు ఎమ్మెల్యే. గాంధీలది త్యాగాల ఫ్యామిలీ అని కొనియాడారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. రాహుల్ బర్త్డే సందర్భంగా మహిళా నేతలతో కలిసి పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. బసవతారకం హాస్పిటల్ దగ్గర అన్నదానం చేశారు సునీతారావు. కాంగ్రెస్ మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఎవరెవరు ఏది చేసినా కూడా దేవుడు అనే వాళ్ళు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు అని మాత్రం ఖచ్చితంగా నిరూపణ ప్రతిసారి జరుగుతూనే ఉంది. కాబట్టి మేము ఫస్ట్ దేవుడి గుడికి వచ్చాం, ఇక్కడ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ కి పోతున్నాం. వాళ్ళకి మందులతో పాటు వాళ్ళకు ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది. నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలన్నారు ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రోగ్రాం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి రాహుల్కి విషెస్ తెలిపారు కాంగ్రెస్ నేతలు. హాస్పిటళ్లలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ చీఫ్ నడ్డాను కలిశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ గెలుపుకు దిశానిర్దేశం చేసిన నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేపు హైదరాబాద్ రానున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి సిటీకి రానున్నారు. ఢిల్లీలో బొగ్గు ఉత్పత్తులపై సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొత్తం బొగ్గు ఉత్పత్తి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. తర్వాత బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ గెలుపునకు కృషి చేసిన నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్షే కేంద్ర మంత్రి పదవి అన్నారు బండి సంజయ్. సామాన్య కార్యకర్తను జాతీయ స్థాయి నేతగా తీర్చిదిద్దింది బీజేపీనేనన్నారు. తన పదవి, హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం కరీంనగర్కు వచ్చిన సంజయ్కి ఘన స్వాగతం లభించింది. ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వల్లనే ఇవాళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా, ఇలా కేంద్ర మంత్రి అయినా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి శాఖలో వారి సహాయకుడిగా, సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నిర్వహించే అవకాశం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం, మా జాతీయ నాయకత్వం ఇవ్వడం నిజంగా
చాలా సంతోషం. కొండగట్టు అంచనా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొండగట్టు ఆలయ అభివృద్ధి వెనుకబడిందన్నారు. కొండగట్టు ఆలయాన్ని టెంపుల్ కారిడార్గా మారుద్దామని చెబితే పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు బండి సంజయ్. నేను గతంలో కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ వేములవాడ దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండే. ఒక కేంద్ర మంత్రిగా పార్లమెంటు సభ్యునిగా ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యునిగా కేంద్రం నుంచి తప్పకుండా సహకారాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. రేపు హైదరాబాద్కు రానున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి సిటీకి రానున్నారు. స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇంటర్ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు అందించకపోవడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యమని విమర్శించారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తుపై చిత్తశుద్ధి లేదన్నారు హరీష్ రావు. పేద బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు హరీష్ రావు. కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది 0 అడ్మిషన్స్ నమోదవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఎన్డీఏ సర్కార్ మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి నేతలను అవమానిస్తోందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్లో తొలగించిన విగ్రహాలను యథాస్థానంలో పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. నీట్ అవినీతిపై జూన్ 21న దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. నీట్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూటమి నేతలు. పార్లమెంట్ కాంప్లెక్స్ లో విగ్రహాల తొలగింపు సరికాదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. తొలగించిన మహాత్మాగాంధీ, అంబేద్కర్ సహా ఇతర నేతల విగ్రహాలను యథాస్థానంలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. దేశం ఐక్యత, సమగ్రత కోసం అహర్నిశలు కష్టపడిన నేతలను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. వెంటనే తొలగించిన విగ్రహాలను ఏర్పాటు చేయాలంటూ లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాశారు ఖర్గే. నీట్ అవినీతిపై దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. జూన్ 21న నిరసనలకు పిలుపునిస్తూ లేఖ రిలీజ్ చేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. నీట్ రిగ్గింగ్కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. నీట్ లీకేజీని నిరసిస్తూ జూన్ 24న పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది ఎన్ఎస్యుఐ. నీట్ అవకతవకలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు ఎన్ఎస్యుఐ నేతలు. కేంద్రం వెంటనే ఎన్టీఏను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్నారు. ఎగ్జామ్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా పే చర్చంటూ హడావిడి చేసే ప్రధాని మోదీ నీట్ అవినీతిపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు ఎన్ఎస్యుఐ నేతలు. लगभग 4 तारीख को उनकी सरकार बन गई थी और लगभग इतने दिन हो गए अभी तक उनका भी ना कोई ट्वीट आया ना कोई बयान आया है नीट को लेकर. वो बार बार जब एग्जाम होता है उससे पहले परीक्षा पे बहुत चर्चा करते हैं हर साल. अब उन्हें पेपर लीक पर चर्चा करनी चाहिए. जिस तरीके से कांग्रेस पार्टी भी युवा न्याय लेकर आई थी उसमें हमने पेपर लीक की बात करी थी. एक वादा भी करा था कि पेपर लीक से मुक्ति. तो वो हम ये जो वादा हम भी इसलिए कर रहे थे कहीं ना कहीं हमें लग रहा था कि ये सरकार पेपर लीक से मुक्ति दिलाने में सक्षम नहीं है. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ లో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కలిసి కేక్ కట్ చేశారు రాహుల్. ప్రియాంక, కేసీ వేణుగోపాల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ కు బర్త్డే విషెస్ చెప్పారు. అలాగే రాహుల్ బర్త్డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు పార్టీ నేతలు. ఢిల్లీని నీటి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ప్రధాని మోదీని కోరామన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. దేశ రాజధానిలోని ప్రజలకు సరిపడా నీళ్లు అందుబాటులో లేవంటూ ప్రధానికి లేఖ రాశారు. వీలైనంత త్వరగా ఢిల్లీకి రావాల్సిన నీటిని ఇప్పించాలని కోరామన్నారు. ఈ నెల 21లోగా తమ వాటా నీళ్లు రాకపోతే సత్యాగ్రహం చేస్తామన్నారు మంత్రి అతిషి. तो मैंने प्रधानमंत्री नरेंद्र मोदी जी से ये विनम्र निवेदन किया है कि वो
दिल्ली के लोगों को पानी दिलवाएं। अगर दिल्ली में 28 लाख से ज्यादा लोग इस तरह बूंद बूंद पानी के लिए तरसते रहे तो फिर 21 तारीख से मुझे पानी के लिए सत्याग्रह शुरू करना पड़ेगा। ఎన్డీఏ అసమర్థ పాలనతోనే దేశంలోని వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయన్నారు ఆప్ నేత సందీప్ పాఠక్. ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు పనితనానికి నీట్ లీకేజీ ఓ ఉదాహరణ అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ ప్రశ్నాపత్రాల లీకేజ్ సర్వసాధారణంగా మారిందన్నారు సందీప్ పాఠక్. कि कोई भी पेपर लीक अगर हो तो जो भी दोषी है उसको कड़ी से कड़ी सजा मिले। और सबसे इम्पॉर्टेंट चीज़ ये है कि जिस भी देश में बच्चों के जो भविष्य को या पर धांधली हो उस पर पेपर लीक हो, पेपर बेचे जाए, ऐसी व्यवस्था से देश कभी आगे नहीं बढ़ सकता है। तो इस तरीके से भाजपा जहाँ जहाँ जा रही है, जहाँ जहाँ इनकी सरकारें बन रही है, केंद्र में आने के बाद ये केंद्र में भी ये धंधा शुरू हो गया है। శ్రీలంకలో బందీలుగా ఉన్న తమిళ మత్స్యకారులను వెంటనే విడిపించాలన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. మత్స్యకారుల బోట్లను కూడా విడిపించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు సీఎం స్టాలిన్. That's all for now.